అందరికీ నమస్కారం. కూటమి నేతలు, టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందని చెప్పేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అధికారంలో రావడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు హామీలు ఇచ్చారో దాదాపుగా 143 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు వీళ్ళు నెరవేర్చి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కూడా ఒకసారి మన ముందు కూడా చూడాల్సిన విషయం. ఈ 1 ఇయర్లో రాష్ట్రం కానివ్వండి, నగరంలో కానివ్వండి, వీళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేసాము. మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాము. ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించేసామని చెప్పేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారంటే కన్నా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు బయట. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తే కన్నా ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైఫల్యాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎత్తి చూపిస్తే చాలు, ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు అని చెప్పి దాడులు కానివ్వండి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు మనం చూసుకుంటే కింద 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ పైన కూడా ఈరోజు కక్ష సాధింపు చర్య తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండి కూడా ఒకసారి గమనించాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు 50 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్, ఎక్కడా చెడ్డ పేరు లేని కొమ్మినేని శ్రీనివాసరావు గారిపైన కూడా కక్ష సాధింపు చేసినారంటే కన్నా ఆయనకు అక్రమ కేసులు కట్టించి జైలుకు పంపించిన విషయం కూడా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా చూసిందో కూడా ఒకసారి గమనించాలి. కానీ న్యాయం అనేది ఉంటుంది. లేట్ అయినా కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఉండే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. జస్టిస్ అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా సుప్రీంకోర్టు ఏ విధంగా వీళ్ళకి చెంపద పడిందో ఒకసారి గమనించాలి. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్పడంతో ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్న అరాచకాలని చెప్పి కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలకున్నా ప్రతి పిల్లోనికి 15,000 ఇచ్చేసామని చెప్పేసి కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు 15,000 చెప్తే దీంట్లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆ రోజు వీళ్ళు చెప్పడం జరిగింది. 2,000 రూపాయలు ఎవరు ఖాతాలో వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు అనేక మంది ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ చెప్పేసి 2,000 రూపాయలు మీరు తగ్గించి 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 2,000 రూపాయలు ఎవరి ఖాతాలో వెళ్తున్నారు కూడా మేము కూడా మీకు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కన్నా అనేక కోతలు పెట్టడం జరిగింది. ఈరోజు మీరు అనుకుంటున్నారు బయట ఏమో అందరికి ఇచ్చేసినాము, మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్పేసి, కానీ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పోయి వెళ్ళి చూస్తే ఎంతమంది విద్యార్థులు దీంట్లో కోల్పోయాం మేము అమ్మఒడి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించాలా. ఊరికే మేము సంబరాలు చేసుకుంటాము, మేము అన్నీ చెప్పిండేవన్నీ హామీలు ఇచ్చేసినాము, అన్నీ చేసేసినామని చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కూటమి ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పేది అలవాటు. ఏదో అబద్ధం చెప్పేసినాం, అధికారులకు వచ్చేసినాం, తర్వాత మళ్ళీ చూసుకున్నామని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోయే ఉద్దేశం మనం చూస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి
పాపం ఎమ్మెల్యే గారు 15 నెలల ముందు అనంతపురం నగరానికి వచ్చారు. 15 నెలల ముందు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఎన్ని రోడ్లు వేసాము మేము, ఎన్ని డ్రైన్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు వేసాము, ఎన్ని బీటీ రోడ్లు వేసాము, అనేక సార్లు మేము కూడా ప్రెస్ మీట్లు చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రెస్లో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో ఏ 1 కిలోమీటర్ రోడ్ వేయలేదంటాడు, ఏ ఒక రోడ్ వేయలేదంటారు, ఏ ఒక బీటీ రోడ్ వేయలేదు, ఏ ఒక సీసీ రోడ్ వేయలేదు, ఏ ఒక డ్రైన్ వేయలేదు. కేవలం వీళ్ళు వచ్చినప్పటి నుంచే అభివృద్ధి అంతా జరుగుతుందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేక ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పైన బురద చల్లే కార్యక్రమం తప్ప వీళ్ళు చేస్తుండేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా నేను, స్థానిక ఎమ్మెల్యే గారు గత 15 మంత్స్ ముందు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మేము ఎన్ని రోడ్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు, ఎన్ని డ్రైన్స్, ఎన్ని బీటీ రోడ్లు వేసినామో కూడా మీకు వివరంగా ఒక బుక్ కూడా ఇస్తాను నేను. దాంట్లో మీరు చూసుకోవచ్చు. పదే మీరు అబద్ధాలు మాట్లాడడం ఇది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను నోరెత్తితే అబద్ధాలే. ఆయన గతంలో ఏం చేయలేదు, ఏ ఒక రోడ్ వేయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక జాబ్ ఇవ్వలేదు, ఏ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరేదేమీ మాట్లాడాను. అబద్ధాలే. నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా మొన్న చెప్పాడు ఆయన, 1 కిలోమీటర్ రోడ్ వేయలేదు, గతంలో అంతా విధ్వంసానికి మేము అంతా పాల్పడ్డామంట. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఇప్పుడు మీరే వేసినట్లున్నారు, అది కూడా. అదేవిధంగా చూసుకుంటే కనకదాస్ విగ్రహం నుంచి తడకలేరు వరకు అది కూడా ఈయన వచ్చి వేయించినట్లుంది. థామస్ మాంట్రో స్టాచ్యూ నుంచి జేఎన్టీ వరకు అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోడ్ వేయించినట్లుంది. అదేవిధంగా జేఎన్టీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఆ రోడ్ కూడా ఈయన వేయించినట్లుంది. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 300 కోట్ల రూపాయలతో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 18 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు అక్కడ నిలబడి తొందరగా పని చేయాలా, పని ఎటు పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి దగ్గరుండి ప్రతిరోజు దాన్ని పర్యవేక్షించుకుంటూ 18 నెలల్లో కంప్లీట్ చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాను. అది కూడా ఈయనే, ఆ రోడ్డు కూడా ఈయన వచ్చి హయాంలో 1 సంవత్సరంలో ఆ రోడ్డు కూడా ఈయన వేసినట్లు చెప్పేటట్లుంది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రోడ్లు ఉన్నాయి. నేను ఇవి చెప్పడం కేవలం ఆయన అనంత వెంకటరామరెడ్డి గారి చిత్తశుద్ధితో, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో, కమిట్మెంట్తో, ఆయన ఫండ్స్ తీసుకురావడంతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నేను మున్సిపల్ ఫండ్స్ చెప్తే కూడా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. మన మున్సిపల్ కార్యక్రమాలు, మున్సిపల్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ కానివ్వండి, 15 ఫైనాన్స్ కానివ్వండి, ఎన్క్యాప్ ఫండ్స్తో మనం చేపించే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే కూడా ఈ ఒక బుక్ ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో డివిజన్ వైజ్ ఈ బుక్లో అంతా ఉంది. ఏ డివిజన్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని డ్రైన్స్ వేసాము, ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మొత్తం ఈ పుస్తకంలో ఉంది. ఆయన 15 నెలల ముందు వచ్చినాడు కదా, తెలియదు ఆయన, నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే అబద్ధాలు మాట్లాడుతుంటాడు ఆయన. ఈ బుక్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రాం పోయినప్పుడు చూసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మీరేమైనా అభివృద్ధి చేసింటే చెప్పుకోండి, మేము కాదన్నాం. ప్రతిసారి మీరు గతంలో ఏం చేయలేదు, ఏం అభివృద్ధి చేయలేదు, మేము వచ్చినాక చేసినామంటే మీరు ఒక ప్రజాప్రతినిధి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు. ప్రతి మాట ప్రజలు గమనిస్తారు, నవ్వుకుంటున్నారు బయట. మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే కన్నా ప్రజలందరూ కూడా బయట నవ్వుకుంటున్నారు. ఇవన్నీ గమనించి మాట్లాడేది కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా మున్సిపల్
ఆఫీస్లోనే ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశాం గతంలో. మీరు అది కూడా పరిశీలించుకోవచ్చు ఒకసారి. ఈ పుస్తకం ఉంది, మీరు ఖచ్చితంగా అధికారులను అడిగిన కూడా ఇస్తారు మీకు, లేదా మేమే పంపిస్తాం మీకు. మొత్తం డివిజన్ వైజ్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అన్నీ కూడా ఉంది, అది కూడా ఇచ్చి పంపిస్తాం, అది కూడా చూడండి. అదేవిధంగా ఈ మొన్నటి రోజు మన బళ్ళారి బైపాస్ నుంచి పీవీకే కాలేజ్ వరకు కూడా రుద్రంపేట బైపాస్ నుంచి పీవీ కాలేజ్ వరకు దాదాపు మా హయాంలో టెండర్స్ ఇచ్చాం. మా ప్రభుత్వంలో దాదాపుగా 80-90% పనులు కూడా పూర్తి చేశాం. అది పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన 10%-15% పనులు పూర్తి చేసి మేము కంప్లీట్ చేసామంటారు. మాట్లాడేకి అర్థం ఉండాలి కొంచెమన్నా. ఎప్పుడు టెండర్స్ పిలిచారు, ఎప్పుడు ఈ కార్యక్రమం అంతా చేశాము, ఈ రోడ్స్ అంతా ఎప్పుడు వేసినాము, ఏదో మీరు 10-15% చేసి మేము చేసినామంటే చెప్పుకుంటే గొప్పలు ఇవి కాదు. నారాయణపురం బ్రిడ్జ్ చూసుకున్నా కూడా మనము టెండర్స్ అప్పుడే పిలిచాము. బ్రిడ్జ్ నిర్మాణానికి మనం టెండర్స్ అన్నీ పిలిచి శిలాఫలకంగా వేసింటగిన మళ్ళా వాళ్ళు తినచారమైనవా ఓ 3-4 months ముందు మనం చూసుకుంటే మొత్తం మంత్రి గారు, ఎమ్మెల్యేలు గారు అంతా కలిసి మళ్ళీ ఇంకో శిలాఫలకం వేసి దాన్ని అభివృద్ధి మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడము ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో కూడా ఒకసారి గమనించాలా. మీరు ఈ సంవత్సరంలో ఒక్క జీవోను తీసుకొచ్చినారా చెప్పండి. ఒక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఒక్క జీవో చూపించండి. ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక జీవో ఏమైనా తీసుకొచ్చినారా చెప్పండి. మీరు కేవలం అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు. మీరు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు తప్ప వేరే ఏ కార్యక్రమం ముందుకు పోవడం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనంతపురం నగరంలోనే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. డంప్ యార్డ్ షిఫ్ట్ చేస్తామన్నారు. షిఫ్ట్ ఎప్పుడు చేస్తారో కానీ ఫస్ట్ అది క్లియర్ చేయించండి. దాదాపు టెండర్లు పిలిచి కూడా 8 months అయింది. ఆ బయోమైనింగ్ ప్రాసెస్ చేపిస్తే అక్కడంతా చుట్టుపక్కల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాజీవ్ కాలనీ కానివ్వండి, గుత్తి రోడ్లో అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఫస్ట్ మీరు క్లియర్ చేపిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ప్రొటెక్షన్ వాళ్ళని చెప్పేసి ఇరిగేషన్ మంత్రిని కలిసానంటారు, లోకేష్ గారిని కలిసానంటారు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినానని చెప్పి సంవత్సరం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. దానికి ఏ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి అయిపోయిందని చెప్తారు. మేము తయారు చేసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీరు తీసుకెళ్ళి ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. అది కూడా అయిపోయింది అని చెప్పేసి ఇప్పటికీ చంద్రబాబుని కలిసానంటారు, లోకేష్ గారిని కలిసానంటారు. అనేక సార్లు మీరు ఎన్నిసార్లు పోయినా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కానీ కూడా ఎక్కడ కూడా కదలిక లేదనే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అనంతపురం నగరంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు కూడా ఒక ఇండస్ట్రీలు ఇస్తే ఏ ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చారా? అనేక మందికి జాబ్స్ ఇప్పిస్తామంటున్నారు. నిన్నటి రోజు చెప్తే గతంలో ఏ ఒక్క జాబ్ మేళ కూడా జరగలేదంటారు. మీరు కనుక్కోండి ఫస్ట్. గతంలో ఏవి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మీ ప్రభుత్వమైనా అక్కడే ఉంటుంది కార్పొరేషన్. అది మా ప్రభుత్వం వచ్చినా కూడా కార్పొరేషన్ అలాగే ఉంటుంది. అది ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. గతంలో కూడా ఆర్ట్స్ కాలేజీలో చేశాం, ఐటీఐలో కూడా జాబ్ మేళా చేశాం, పాలిటెక్నిక్లో కూడా జాబ్ మేళాలు చేశాము, అనేక జాబ్ మేళా కార్యక్రమాలు చేశాం. ఈయన చూస్తే కేవలం మా ప్రభుత్వం వచ్చినాకే జాబ్ మేళాలు ఏర్పాటు చేశాము అని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఫస్ట్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారని చెప్తున్నాను. మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ఫస్ట్ నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరే మాట్లాడరు. మీరు వాస్తవాలు మాట్లాడండి. మీరు వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా వినేకి బాగుంటుంది. ఏం చెప్పినా మీరు అబద్ధాలు తప్ప వేరే విషయమే మాట్లాడేది తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో విధ్వంసం అని చెప్తారు. మీరు గత పాలనలో అంతా కూడా విధ్వంసానికి నగరం అంతా గురైందని చెప్తారు. అనంతపురం నగరం గత 5 ఏళ్ళలో ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. మీరేం మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 1 yearలో ఏ విధంగా విధ్వంసానికి గురైందో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. అనేక అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఈరోజు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, ఏ విధంగా అన్నీ మీరు ఎవరిని ఏమేమి ప్రోత్సహిస్తున్నారు కూడా అన్నీ తెలుసు మాకు అందరికీ కూడా. నాకు మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చెప్పినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు ఏమన్నా కూడా ప్రజలకు వాస్తవాలు మాట్లాడేది కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రతి ఒక్క చిన్న మాట కూడా గమనిస్తారు ప్రజలందరూ కూడా. మీరు ఏం మాట్లాడినా బయట ఎట్లుందంటే ఇప్పుడు ఆయన అబద్ధాలు తప్ప ఏం మాట్లాడడం ఎమ్మెల్యే ఎట్లయిపోయింది.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము మా మున్సిపల్ కార్పొరేషన్లో ఆమోదించిన పనులకు పోయి మీరు భూమి పూజ చేసి ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు మీరు. గతంలోనే కూడా అనేక ఇప్పుడు చేస్తున్న కొన్ని వర్క్స్ ఏవో మొదలుపెట్టారు, అవి కూడా మేము గతంలోనే స్టార్ట్ చేసి టెండర్స్ పిలిచడం జరిగింది. ఏదో ప్రభుత్వం మారిన తర్వాత ఆ వర్క్స్ని కూడా మీరు క్యాన్సిలేషన్ చేయించి అవే వర్క్ని మళ్ళీ టెండర్స్ పిలిచి ఏమో చేస్తున్న దానికి మేము అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఒకసారి 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటాడు, ఒకసారి 50 కోట్లతో ఆయనే అంటాడు. లాస్ట్ 3-4 డేస్ ముందు చూడండి 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి అన్నాడు, అదే 10 డేస్ ముందు చూడండి 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటారు. మీరే డిఫరెన్స్ చూడొచ్చాడా? 30 కోట్లు ఒకసారి అంటాడు, 50 కోట్లు అంటాడు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరే మాట్లాడాను. నేను ఒకటి చెప్తున్నా, దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారా ప్రజలు చెప్పుకోండి, మేము చేస్తున్నాం చేయండి అని చెప్పుకోండి, మేము కూడా సంతోషిస్తాం. లేనిపోనివన్నీ వైసీపీ హయాంలో గతంలో ఏం చేయలేదు, అభివృద్ధి చేయలేదు, 1 కిలోమీటర్ రోడ్ వేయలేదు, విధ్వంసానికి పాల్పడ్డారు, తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుండే ఎవరు లేరు. ఒకటి చెప్తున్నాము, మీరు మంచి చేస్తే మేము సహకరిస్తాం, అబద్ధాలు మాట్లాడితే మాత్రం ప్రతిసారి మేము రెడీగా ఉంటాం. మీరేం మాట్లాడడం మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాయి, ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. మీరు ఏమేమి చేస్తున్నారు ఏమేమి లేదు, ఈ సంవత్సరంలో ఏమేమి చేస్తున్నామన్నీ పుస్తకం తీస్తే మేమన్నీ చాలా అవునా కూడా ఎందుకని చెప్పేసి ఊరుకుంటాం మేము. అవి కూడా సమయం వస్తే ఖచ్చితంగా కూడా మాట్లాడతాం, ఏమైనా కూడా వాస్తవాలు మాట్లాడాలని తెలియజేస్తున్నాను.